చక్కగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మానసికంగా కూడా సిద్ధంగా లేకుండా ఉన్నా. ఎందుకంటే ఒక నెల రోజులే హైదరాబాద్ మా అమ్మాయి దగ్గరికి అక్కడ పిల్లల్ని పట్టుకోవడానికి ఉన్నాను. అల్లుడు లేడు, ఆయన దుబాయ్ పోయాడు. పాప జాబ్ సాఫ్ట్వేర్ వెళ్ళాలి కాబట్టి పిల్లలకి కంపల్సరీ సూపర్విజన్ అవసరం కదా. నేను సార్ ఇద్దరం వెళ్ళాము. నిన్న నవీన్ వచ్చేదాకా కూడా డోలాయమానంగానే ఉంది నా పరిస్థితి. పిల్లలు వదిలిపెట్టి ఎట్లా రావాలి, తను ఆఫీస్కి పోతుంది అమ్మాయి అనుకోకుండా ఆమె కూడా పిల్లలు తీసుకువచ్చింది. అందరం వచ్చినాం. నవీన్ దాదాపుగా మాతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూనే ఉంటున్నాం. ఇంతవరకు విశాఖ సారు, కళావతి మేడం, తర్వాత లక్ష్మీకాంత్ సార్ చెప్పినట్టు మేము సంస్థను మల్లారెడ్డి సార్, మా సార్ రాజరెడ్డి సార్ 84లో ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందుకు ఖానాపూర్లో వాళ్ళు ఒక 2 years, నేను ఒక 1 year చేశాను. ఇక అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి లేకుండే ఏదో ఒకటి మన జీవన వృత్తి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆదర్శ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం అయింది. మేము స్వార్థంగా మాత్రం ఎప్పుడు పనిచేయలేదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీకు చదువు చెప్పడం జరిగింది. మీకు చదువు చెప్పే టీచర్స్ని కూడా లోకల్ వాళ్ళని తీసుకోలేదు. లోకల్ వాళ్ళు ఒక ఇసాకలి, లక్ష్మీకాంతమి వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేశారు కాబట్టి అన్నేళ్ళు ఉండగలిగారు. ఎప్పుడు కానీ దూరం వాళ్ళని తీసుకొచ్చేది. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళైతే సెకండ్ సాటర్డే పోతారు, సాటర్డే ఈవినింగ్ పోతారు, మళ్ళీ మండే మార్నింగ్ వస్తారు. మనకు స్టడీ పీరియడ్స్ ఉంటాయి, పిల్లలకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ టైంలో మన స్కూల్ మాత్రమే విజయవాడ, గుంటూరు అటు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేసి తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుగు చక్కగా రావడానికి కారణం లక్ష్మణ్ సార్ వాళ్ళ బావ రవీందర్. మీరు ఆయన ఉన్న టైంలో ఉన్నారో లేరా కానీ చాలా చక్కగా రైటింగ్ నేర్పేది. తర్వాత బాపూజీ అనుకుంటా, ఆయన కూడా చక్కగా రైటింగ్ ఉండేది. తర్వాత బాపూజీ సార్ కంటే ముందో తర్వాత రాజ్ కుమార్ సార్ మేడం, తర్వాత గుంటూరు మేడం కూడా వచ్చింది. గుంటూరు మేడం కూడా బాగానే చెప్పారు. అయితే చెప్పేవాళ్ళ రైటింగ్ విషయంలో చాలా చక్కగా నీట్గా మా, యా, టా, లు, ఓ, బ వీటిని ఒక్క తెలుగు సారే అని కాకుండా మ్యాథ్స్ టీచర్ అయినా, బయోసైన్స్ నేనైనా, ఫిజికల్ సార్ ఎవరమైనా మీ అందరి మీద ఒత్తిడి తీసుకుంటూ మా అయితే యా అయితే కొనుక్కునే వాళ్ళని కూడా చూసాం. మామ అయితే యా అవుతుంది రా అంటే యా అయితే ఏమైతే సార్ ఒకటి వాటిని ఏ విధంగా రాయాలనేది ప్రతి ఒక్క టీచర్ ఒత్తిడి చేసి చెప్పడం వల్ల మీరు ఈ స్టేజ్లో ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నవీన్ అయితే నేను మర్చిపోయి ఎప్పటికీ మామూలుగా ఊరికి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఎప్పుడు బెంగళూరులో ఉన్నా కానీ ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. తొగర్ గణేష్ నేను సంఘంలో చేసినప్పుడు నేను హడావుడిగా బస్సు ఎక్కుతున్నా, నా వెనక చెప్పిండు మేడం నమస్తే అంటున్నా. గుర్తు రావట్లేదు నాకు అంటే తొగర్ గణేష్ మేడం అంటారు. ఏంటి ఎక్కడ చేస్తున్నాం అంటే జూనియర్ కాలేజ్లో కాంటాక్ట్ లెక్చర్గా చేస్తున్నాం. వాళ్ళందరూ మేడం మీరే పిల్లలు ఉన్నట్టున్నాడు, మీ స్టూడెంట్ మాకు లెక్చర్ వాళ్ళ పిల్లలందరూ అంటున్నారు. అట్లా 2-3 కండక్టర్స్తో కూడా కలిసింది. ఒక పిల్లవాడు నగరీతి రావని చౌటపల్లి పిల్లవాడు. నేను నకలపల్లి చేసేటప్పుడు రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళ స్కూల్లో వరండాలు ఈవినింగ్ టైం 3 o'clock పిల్లల్ని బయట చేయించేది. ఏది ఎక్కలు కానీ గుణింతాలు కానీ చేస్తూ ఉంటే వచ్చుకుంటా పోకుండా చూసుకుంటా ఆఖరికి ఒక 1 week అబ్జర్వ్ చేసినాక నా దగ్గరికి వచ్చాడు. అంతకుముందుకు ఒక సంఘటన జరిగింది మా స్కూల్లో. ఈవినింగ్ 3:30 అయిందంటే అది ఎస్సీ విలేజ్. అసలు అందులో ఫస్ట్ అపాయింట్మెంట్ పోవడానికి భయపడకూడదు, ఎందుకంటే మన డోరు ఏం జరుగుతుందో ఏం భయం అవుతుందో అని. ఈవినింగ్ అయిందంటే గుడంబాకుండా రుబ్బాడి వచ్చి అదంతా మామూలు ఏరోడ్రోమ్ ప్లేస్, మొత్తం తుమ్మలు చెట్లు ఉంటాయి కాబట్టి ఆడబెట్టుకునేది అనుకునేది. చూసి ఒక రోజు అన్న మీరు స్కూల్ బంద్ అయినాక ఏమైనా చేసుకోండి, మీకు ఉన్నంతసేపు మాత్రం పెట్టకండి, ఉంటే మాత్రం నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని అనుకోకుండా ఆ రోజే నవని తర్వాత స్కూల్లోకి వచ్చింది. వాడంతా పొడవు, ఇప్పుడు జూనియర్ క్లాస్ దాకా కంటే ఇంకా పొడవు ఉంటుంది. వాడి ఫ్రెండ్ను అంత పొడవు తీసుకొని వస్తే పొడవు వాళ్ళు చూస్తే ఎవరైనా పోలీసులు లేకుంటారు కదా, వాళ్ళకుండా వాళ్ళే పొరగొట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడిన వెళ్ళిపోయి తెల్లారి నా మీకు ఇద్దరికి వచ్చారు. ఇక ఒక 10 మంది మేడం మీరు నిజం చేసేది కదా, పోలీసులు పంపిస్తారు. పోలీసులు ఎవడొచ్చిండే పిల్లలు చెప్పారు. పోలీసులు ఎవరంటే నేను రాలేదా మేడం పక్కన వాళ్ళు నా స్టూడెంట్స్, పోలీసులు కాదు అమ్మాయి ఒక అందరికైతే ఊరికి న్యాయం అయిందంటే ఇంకా చాలా భయం. చాలా పోయి ధర్మారావు ఎమ్మెల్యేతో చెప్పుకున్నాను, ఇట్లా మేడం ఇట్లా మమ్మల్ని చేసింది అని చెప్పానంటే అవునయ్యా తెలుసులేవయ్యా వాళ్ళకి ప్రైవేట్ గురుకులో ఉంది, వాళ్ళు అట్లనే పనిచేస్తారు, అట్లే చెప్తారు, మీ పిల్లగాల చదువు రాళ్ళ వద్ద చెప్పు అని ఆయన అన్నాడట. అప్పుడు మా వదిలే ఎప్పుడుగా హన్మకొండ ఉండేది అన్నట్టు. అట్లా మాకు ప్రైవేట్ గురుకులం పత్రాలు ఉందని ఆయన తెలిసింది. నేను మీ ఊరికి రానయ్యా ఆ ఉన్న రోజు ఆయన చక్కగా చదువు చెప్తుంది. ప్రతి ఇట్లా ఇంకా 4+ లాగా ఉండేది ఊరంతా, ఇట్లా పోయేది ఇట్లా వచ్చేది అట్లా. దానికి కారణం ఏమిటంటే మన స్కూల్లో పడిన విజయమే.
ఇక్కడ మీకు ఏ విధంగా చెప్పేదో అదే విధంగా అక్కడ చెప్పేది. ఖాళీగా కూర్చోబుద్ధి కాకపోయేది. ఇక్కడ 4th to 10th చెప్పారు. మాకు డిఎస్సి తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు కూడా శ్రీమన్నారాయణ డీఓ ఉంది. ఆయన మన స్కూల్కి ఇన్స్పెక్షన్కి వచ్చిండు. నేను ఇంటర్వ్యూ పోవడంతో ఎక్కడో చూశాను మిమ్మల్ని అన్నాడు. మాది పరకాలండి ఆదర్శ గురుకులంలో. ఆదర్శ గురుకులంలో చేసిన బయట ఎందుకు జాబు అన్నాడు. బయట ఎందుకు జాబు అంటే ఇద్దరం క్వాలిఫైడ్ సార్, మాకు వెనక మురిగిపోయే ఆస్తులు అంటూ ఏమి లేవు. మేము ఎంతో మందికి విద్యాదానం చేసాం, వాళ్ళందరూ చదువుకున్నారు, మంచి స్థితిలో ఉన్నారు. మరి మా పిల్లలు కూడా మేము ఎంతమంది చెప్పినప్పుడు మా పిల్లలు మంచి స్థితిలో లేకుంటే ఎట్లా సార్? మరి తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వచ్చింది. అంటే ఇంటర్వ్యూ చేశారు. బాబు రెడ్డి అని ఇప్పుడు కలెక్టర్ ఉండేది, ఆయనకు తెలుగు బాగా ఇష్టం. అన్ని సబ్జెక్టులు అడిగాడు, అక్కడ తెలుగులో తెలిసినాడు. సవర దీర్ఘ సంధి గుణ సంధి సార్ ఒక్కసారి చూసుకుంటే చెప్తా సార్. మనకి తప్పు అనిపించేదాకా ఇంటర్వ్యూ చేస్తాం, ఆ పైన స్టేజ్ పైన ఉంటుంది. అయితే తెలుగు సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ చెప్పగలిగినాను అంటే మన స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ అన్ని చూసేవాడు అందరు. మనం కాకపోయినప్పటికీ కూడా దానివల్ల నాకు అప్పుడు జాబ్ వచ్చింది అనుకో. ఇప్పుడు లక్ష్మణ్ సార్ సక్కగా చేసినప్పుడు పదానికి దూరంగా పదంలో మధ్య అక్షరాలు దగ్గరగా ఉండాలంటే ఇది కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో పని ఎందుకు ఉండాలి? ఏమవుతుంది? ఏమైందంటే రామునితో కపివరుని ఇట్లని అవుతుంది. రామునితో కపివరుని ఇట్లని అని ఉండాలి. ఆ కార్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, మీనింగ్ మారిపోయారా? అట్లాగే స్కూల్ అసిస్టెంట్ ఇక మనం ఓసీ కాబట్టి అస్సలు ప్రమోషన్స్ రాలేదు. ఆఖరికి యుద్ధం చేసి తెచ్చుకున్నాం. 5 years రిటైర్మెంట్. దూరంగా వెలిశాల పోయాం. కండక్టర్ వెలిశాల బయట వచ్చినాక ఆపాడంటే మేడం మీరు పనిష్మెంట్ మీద వస్తారు రాను. పనిష్మెంటా? పనిష్మెంట్ వెలిశాలకు వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా చదువు చెప్పని వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళు. చూడు నీ పోయేదాకా 5 సంవత్సరాలు నువ్వే కండక్టర్గా ఉంటే నేను ఇంతకుముందుకు నకలపిల్లి చేశాను, నా పేరే బస్ పేరు పెట్టుకున్నారు, నీకు నాకు బెట్ అంది అన్నాడు కండక్టర్. ఫస్ట్ రోజే. లాస్ట్ వచ్చే రోజు మేడం మీరు మాట తప్పలేదు అన్నాడు. కరెక్ట్ 5 కాదు 4 ఇంటికైనా వేస్తాం. నేను ప్రైవేట్లో పనిచేస్తున్న 20 ఏళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా 20 ఏళ్ళు పనిచేస్తున్నా. మేము చదువు చెప్పడానికే వస్తాను కానీ కాలక్షేపానికి కాదు అని చెప్పి పోయిన రోజు కూడా వాడి పేరు శ్రీనాథే. ఇద్దరైనా నమ్ములు ఎర్రగా ఉంటారు, అస్సలు కూడా స్కూల్కి చక్కగా రారట. కర్మగానే ఆ రోజే FA1 ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ఎందుకు రాయలేదు అంటే నాకు రాయలేదు తెలియదు. అట్లా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే పేరెంట్స్ ఎట్లా వాళ్ళు ఏదంటే సెల్ఫ్ దాన్ని ఏమంటారు, ఎవరికి ఏదో అవసరం, మనకి డ్రెస్ అవసరం ఉందనుకో బడికి రాడు 4 రోజులు పోతాం, కూలిపోతాడు, పద్దెర పోతాడు, ఇంకేదో చేయబోతాడు, పైసలు తీసుకుంటే డ్రెస్ కొనుక్కొని వస్తాడు. అదే ఎగ్జామ్కి నోట్ బుక్ అంటే రాడు. గవర్నమెంట్ ఫ్రీ పెట్టి చాలా నష్టం చేసింది అనిపిస్తారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్, ఫ్రీ స్కూల్ డ్రెస్సెస్ ఇస్తే అక్కడనే వారేసిపోతాం. ఒక్క నోట్ బుక్ ఎవరు తీసుకోకూడదు. ఒక్క టెక్స్ట్ బుక్ మేడం బుక్ పోయింది, చదవలేదు బుక్ పోయింది, మళ్ళీ ఉన్నాయి కదా అడ్వర్టైజ్లో మళ్ళీ ఒకటి ఎంత మరి వాటి లేకుండా రాడు పని. ఆ విధంగా ఫ్రీ విధానం పెట్టి మొత్తం దేశం నాశనం అయిపోతుంది అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. నిర్వీర్యం కాకుండా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన అప్పుడు తప్పని పరిస్థితుల్లో మాకు జీవన వృత్తి లేకుండా మేము ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని మీ అందరికీ చదువు చెప్పి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు 25 సంవత్సరాల తర్వాత కూడా గుర్తించుకుంటే చాలా హ్యాపీగా ఈ అవకాశం అందరికీ.